నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశంలో తొలి కృత్రిమ మేధా యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశీష్ షెల్లర్ వెల్లడించారు. మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటి ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 2 సార్లు సమావేశమైన ఈ కమిటీ ఏఐ యూనివర్సిటీ కోసం తుది రోడ్ మ్యాప్ను రూపొందించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవంక కృత్రిమ మేధ, రోబోటిక్స్, అటానమస్ వ్యవస్థల వంటి అత్యాధునిక టెక్నాలజీలను తమ సంస్థల్లో ప్రవేశపెట్టే విషయంలో భారతీయ పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల పారిశ్రామికవేత్తల కన్నా ముందంజలో ఉన్నారు. ఉద్యోగాల భవిష్యత్తు పేరుతో ప్రపంచ ఆర్థిక సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివరాలు వెల్లడించారు. సెమీకండక్టర్లు, కంప్యూటరింగ్ టెక్నాలజీలను వాడేందుకు భారత్లో 35% కంపెనీల అధిపతులు సముఖత వ్యక్తం చేశారని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇది సగటున 20% ఉంది. క్వాంటమ్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీలను ఉపయోగించుకోవడానికి భారతీయ పారిశ్రామికవేత్తలు సిద్ధపడుతున్నారు. ఈ టెక్నాలజీల పట్ల 21% మంది ఆసక్తితో ఉన్నారని, ఇది ప్రపంచ సగటు 12% కన్నా చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది. భారత్లో డేటా, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ రంగాల నిపుణులు గ్లోబల్ ట్రెండ్లకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారని తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్యను పెంచుకోవడంలో అమెరికా, భారత్ ముందు వరుసలో ఉన్నాయని పేర్కొంది. అమెరికా వ్యక్తిగత స్థాయిలో ఆసక్తి కొద్దీ ఏఐ రంగంలోకి ప్రవేశిస్తున్నారని, భారత్లో మాత్రం కార్పొరేట్ కంపెనీలు ముందుండి ఏఐ శిక్షణను ప్రోత్సహిస్తున్నాయని తెలిపింది. రానున్న కాలంలో అవసరమైన శ్రామిక శక్తికి 2/3 వంతు వాటాను భారత్, సబ్ సహరన్ ఆఫ్రికా దేశాలే అందజేస్తాయని పేర్కొంది. 2030 నాటికి కొత్తగా 17 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, సాంకేతిక మార్పులు, ఆర్థిక భౌగోళిక ఒత్తిళ్లు తదితర కారణాలతో 7.8 కోట్ల ఉద్యోగాలు పోతాయని, ఫలితంగా నికరంగా లభించే కొత్త ఉద్యోగాలు 9.2 కోట్లని అంచనా వేసింది. ఇక ఏఐ రంగంలో శరవేగ మార్పులతో క్యాషియర్లు, టికెట్ క్లర్క్లు, బిల్లింగ్ కేర్ టేకర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ప్రింటింగ్ వంటి ఉద్యోగాలు క్రమంగా కనుమరుగవుతాయని నివేదిక తెలిపింది. వ్యవసాయ, భవన నిర్మాణ కూలీలు, లారీ, ట్రక్కు డ్రైవర్లు, డెలివరీ సర్వీస్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, నర్సింగ్ ఉద్యోగులు, టీచర్లకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ఏఐ, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంటుందని తెలిపింది. మరి ఇది డెవలప్మెంట్కు చిహ్నమంటారా? ఇవి డెవలప్ అవుతే భారత్లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏవైతే మనకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో ఆ దిశగా అందరూ అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది, ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు. చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుందండి. ఏముందమ్మా, ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు, కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు, లేకపోతే ఇంకొకరు ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు, నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని. సార్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి. అండ్ నెంబర్ 2, రోజుకు ఒక ఎనాలిసిస్, రోజుకు 2 ఎనాలిసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు. ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి. జాతీయవాదాన్ని, దేశహితాన్ని, సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్. దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి, ఎడిటర్స్ కావాలి, గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి, కెమెరామెన్స్ కావాలి. అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి. ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకి ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో. కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్. నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకెళ్ళలేనా బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఎనీ టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది, నిజం చెప్పండి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీది ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు. పూర్తి విషయాలు తెలియజేస్తాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఎందుకంటే ఇది మన ఛానల్, మనందరి ఛానల్, మీ అందరి వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద
గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి. వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనలు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు. ఫ్రీగా వద్దండి, మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి, యాడ్ మేము ప్లే చేస్తాము. దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము, ఎవరి సహాయం అడగకుండా. మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి కాల్ చేయండి. సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి, నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. అవునండి, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, అందులో వాస్తవాలు తెలుసుకోకుండా, లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో విషయంలో కానివ్వండి, లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను. అందులో మీరేమన్నా అపార్థం చేసుకుంటే సారీ. అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.